నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా విస్ఫోటనం చెందాయి. మార్పు రావాలి, కేసీఆర్ పోవాలని నేను నినాదం తీసుకొస్తేనే కేసీఆర్ పేండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనేది వారు నిన్న చెప్పగానే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ ఏ విధంగా ఉండనో పాత్రికా బృందానికి అందరికి తెలిసిన ముచ్చట. వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అనే ఆక్సిజన్ నింపి పెద్దలు అన్ని రకాల పదవులు అనుభవించారు. రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అని చెప్పి మీకు ఎక్కడైనా కూడా గౌరవం ఉంది. ఏ స్టేజ్ మీద అయినా మీకు గౌరవించారు. కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందని చెప్పి మీరు అంటుంటే, నేను 40 సంవత్సరాలతో మీ దగ్గరనే పనిచేసిన కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. సరే, నాకైతే మిమ్మల్ని ఎక్కడ అవమానించినట్టు ఇబ్బంది పెట్టినట్టయితే నాకు కనబడలేదు. ఏ కాంగ్రెస్ కార్యకర్తను ధరలు వాగు దాటిపించిండ్రో సభాముఖంగా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు అని చెప్పి గత 20 సంవత్సరాల సంధి బీఆర్ఎస్ పార్టీని ఏకదాటిన తిట్టుకుంటూ ఉన్న మీరు నిన్న కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయంగానే కాళేశ్వరం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదన్న స్థాయిలో మీరు నిన్న మాట్లాడింది. నెల రోజుల క్రితం వరకు కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరంతో ఏం లాభం లేదు, తుమ్మడి హడ్డి కాడ కట్టేది ఉండే, రాజశేఖర్ రెడ్డి గారు తుమ్మడి హడ్డి అని చెప్పారు. తమరు కూడా ఒక 10 సార్లు తుమ్మడి హడ్డి ఎక్కడుంది ఏం కాదా మీరు పోయినరు, చూసిండ్రు. గవర్నమెంట్ కూడా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది యాజ్ ఏ ప్రతిపక్ష నాయకునిగా, స్థానిక ఎమ్మెల్సీగా. అప్పుడు కూడా ఏది టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించాలి. అంటే మీరు ఒక పార్టీ, మా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్నప్పుడు విమర్శిస్తేనేమో అవన్నీ విమర్శన కాదు, సద్విమర్శన. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీరు మాట్లాడేయన్ని బీఆర్ఎస్ పార్టీని పరోక్షంగా మీరు పొగుడుతున్నా చెప్పక తప్పదు. ఈ నెల రోజుల నాడు బీఆర్ఎస్ పార్టీ మీద మీకు అంతగానో ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చి? కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి లక్ష్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్గీయుడు గాజంగి నందయ్యకు సంబంధించిన విమర్శన అస్త్రాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అసలు రేవంత్ రెడ్డి రాకముందు పార్టీ ఎక్కడుంది, మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు అంటూ నందయ్య వేసిన సూటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. జగిత్యాల కాంగ్రెస్ లో ముసలం పట్టింది. 30 ఏళ్లుగా పార్టీని అంటు పెట్టుకుని ఉన్న కేడర్ ఇప్పుడు తిరుగుబావుట ఎగరేస్తుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య నిర్వహించిన విలేకరుల సమావేశం అక్షరాల మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై ఛార్జ్ షీట్ లా సాగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న జీవన్ రెడ్డి వైఖరిని నందయ్య తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. వెంటిలేటర్ పై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ నీరసించిపోయి పార్టీ వెంటిలేటర్ పై ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తన రక్తాన్ని దారబోసి పార్టీని బతికించారు. అప్పుడు మౌనంగా ఉన్న మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక విమర్శలు చేయడం ఏంటని నందయ్య నిలదీశారు. దరూరు దాటని రాజకీయం. జీవన్ రెడ్డిపై అత్యంత ఘాటైన విమర్శ చేస్తూ 4 దశాబ్దాలుగా మీ వెంటే ఉన్నాం, పార్టీ మిమ్మల్ని ఎప్పుడు గౌరవంగానే చూసింది, కానీ మీరు మాత్రం ఏ ఒక్క కార్యకర్తను కూడా దరూరు సరిహద్దు దాటి ఎదగనివ్వలేదు అంటూ పరోక్షంగా ఆయన ఆధిపత్య ధోరణిని ఎండగట్టారు. బీఆర్ఎస్ పై ప్రేమ ఎందుకు? గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ అవినీతిని తిట్టిన మీరు ఇప్పుడు సడన్ గా కాళేశ్వరం ప్రాజెక్టును పొగడడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నెల రోజుల్లోనే గులాబీ పార్టీపై మీకు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? కాళేశ్వరం లేకపోతే తెలంగాణ లేదన్నట్టు మీరు మాట్లాడుతుంటే పార్టీ కార్యకర్తలు తలదించుకుంటున్నారు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుక, లేక మీకు మంత్రి పదవి రాలేదన్న కోపంతోనా అని సూటిగా అడిగారు. మంత్రి పదవి ఇచ్చుంటే మీరు రాజీనామా మాట ఎత్తేవారా? కేవలం పదవి రాలేదన్న అసూయతో పార్టీని, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడం సరికాదు అని నందయ్య హెచ్చరించారు. చివరిగా ఇప్పటికైనా పంతాలు వీడి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కలిసి పనిచేయాలని జీవన్ రెడ్డికి హితవు పలికారు. అయితే ఒక జిల్లా స్థాయి నేత, సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డిపై ఈ స్థాయిలో విరుచుకుపడటం వెనుక అధిష్టానం మద్దతుందా, లేక ఇది స్థానిక గ్రూప్ రాజకీయాల పరాకాష్ట అన్నది ఇప్పుడు జగిత్యాలలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.